ఉత్తర కోస్తాకు మరోసారి భారీ వర్ష సూచన నమోదు కాబోతోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఆగస్టు 25న అంటే సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఆగస్టు 26, 27 తేదీల్లో వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 25 కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు గత 3 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి, కృష్ణా నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 39.2 అడుగులకు చేరింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు అమల్లో లేదు. ఇక కోనవరం వద్ద నీటి మట్టం 18.99 మీటర్లు, పోలవరం వద్ద 12.65 మీటర్లుగా ఉంది. మరోవైపు ధవళేశ్వరం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదిలో వరద ప్రవాహం విషయానికి వస్తే శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 4.73, అవుట్ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే ఈసారి వినాయక చవితికి మాత్రం కొంత ఉత్సవాలు చేసిన వాళ్ళు నిరాశ ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితి ముసురు మాత్రం ఆరంభం కాబోతుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పుడే చెప్తుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా ఈ వినాయక చవితి మరుసటి రోజు నుంచి వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం కూడా ఉందని చెప్పి స్పష్టం చేస్తుంది. అసలే వినాయక చవితి ఉత్సవాల కోసం చెప్పి ఇప్పటికే ఊరు వాడంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుని సిద్ధమయ్యారు. కనుక ఇప్పుడు ఈ అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ కొంతవరకు పడే అవకాశం ఉందని చెప్పేసి అందరూ తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సూచించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.